హే గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా కొత్తగా ఉంటుంది. మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మేము చేస్తున్న రెసిపీ పేరు చెప్పలేదు కదా, దీని పేరు వచ్చేసి మేమైతే నీరొత్తులు అంటాం. ఇది మా అమ్మమ్మ చేస్తుండే. చాలా రోజుల తర్వాత ఇంకా అందరికి తినాలనిపిస్తే మా అమ్మ చేసింది. మరి ఎలా చేయాలో చూసేయండి. చాలా సింపుల్. ఫస్ట్ అయితే గోధుమ పిండిని తీసుకొని మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చపాతీ సైజులో రౌండ్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోయిన చపాతీస్ లాగా చేసేసుకొని, చపాతీలాగా అంటే మనం చపాతీ మందం చేసుకుంటాం, ఎందుకంటే పొంగుతుందని మందం చేసుకుంటాం. ఇది అలా కాకుండా పలుచగా చేసేసుకొని పక్కన ఆరబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ దాకా. ఇప్పుడు స్టవ్ పై గుండెలు పెట్టుకొని 5 గ్లాస్ వాటర్ వేసుకొని 1/2 కిలో బెల్లం వేసుకొని, బెల్లం బాగా కరిగిన తర్వాత 4 యాలకులు దంచుకొని ఉడికేటప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలామందికి తెలియదు అనుకుంటా ఈ స్వీట్. తెలియని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇది చేసింటే కామెంట్ చేయండి. పక్కకి చేసి పెట్టుకున్న చపాతీలు కొంచెం బాగా ఆరిన తర్వాత ఇంకా వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా చిన్న చిన్నగా చింపేసుకొని పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు, కలిపేసి కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొంచెం కలిపేసుకొని పక్కకు దించేస్తే స్వీట్ రెడీ అవుతుంది. మా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలాగే వీడియోని లైక్